సిట్ పిలిచిన హైకోర్టు చెప్పిన తప్పించుకుని తిరుగుతున్నాడు రాజ్ కసిరెడ్డి. ఈ సందర్భంగా ఇవాళ విజయసాయిరెడ్డి సిట్ పిలుపు మేరకు విచారణకు రానున్నారు. ఆయన ఏం చెప్తారో, ఆయన తెలిసిన నిజాలు చెప్తారా లేదా అనేది సాయంకాలం మధ్యాహ్నం తెలుస్తుంది మనకి. ఇక ఈ సందర్భంగా రేపు మిథున్ రెడ్డిని సిట్ విచారణకు రమ్మని పిలిచింది. ఆయన వస్తాడా రాడా అన్నది రేపు కానీ తెలియదు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పారిపోయినప్పుడు మిథున్ రెడ్డి వస్తాడా? అది కాకుండా ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు వస్తున్నాడు. ఆయన ఏ నిజాలు చెప్తాడో అన్న భయంతో తప్పించుకునే అవకాశం ఉందా? ఇవన్నీ తెలియాలంటే మధ్యాహ్నం విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తాడో చూడాలి. ఆ చెప్పిన దాన్ని బట్టి మిథున్ రెడ్డి వస్తాడా, జంప్ అవుతాడా అన్నది రేపు తేలుతుంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రధారుల వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో జగన్ హయాంలో కమిషన్లు సమర్పించుకున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరిని మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ విచారణకు సహకరించాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి పదే పదే విచారణకు డుమ్మా కొడుతున్న మద్యం స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సిట్ మరో నోటీస్ జారీ చేసింది. ఇక్కడ మద్యం స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటున్నారు. ఆయన ఎట్లా అవుతాడు? మద్యం స్కామ్ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సూత్రధారి. మద్యం స్కామ్లో రాజ్ కసిరెడ్డి కొరియర్ బాయ్లు అంటాడు. తాజాగా 19న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే 3 సార్లు సిట్ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి ఇళ్ళు, కార్యాలయం, బంధువుల ఇళ్ళు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో 2 రోజుల పాటు హైదరాబాద్లో సిట్ సిబ్బంది సోదాలు జరిపారు. హైదరాబాద్లో ఉన్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డి ఆచూకీ గురించి ఆరా తీయగా తనకు ఏమీ తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. ఎవరిని అడిగినా సిట్ బృందాలు, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసి ఏమడిగినా, ఏం ప్రశ్నించినా విచారణ సమయంలో కూడా మాకు తెలియదు, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం, మా ఫోన్లు పోయాయి. ఎంతమందికి తెలియదు, ఎన్ని ఫోన్లు పోతాయి? గమ్మత్తుగా ఉంది కదా. ఒకటే స్క్రిప్ట్. దీంతో ఆయన విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని సిట్ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసు ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి కోసం సిట్ సిబ్బంది ఆయన బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. హైదరాబాద్లోని రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న నివాసాల్లో డాక్యుమెంట్లు సీజ్ చేసి కీలక ఆధారాలు సేకరించారు. లిక్కర్ స్కామ్లో తాడేపల్లి పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణను తప్పించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. కారణం చెబితేనే వస్తా అంటూ మెలికిపెట్టి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సిట్కు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. సిట్ విచారణ అంటే నాకు కారణం చెప్తేనే వస్తానంటున్నా అంట ఆయన. కారణం చెప్పేదే ఉంది. నువ్వు దోచుకున్న డబ్బుల గురించి లెక్కలు చెప్పరా బాబు అని పిలుస్తుంది సిట్. ఆ మాత్రం తెలియదా? కాకపోతే ఇప్పుడు దుబాయ్ పారిపోయాడని కొంతమంది, ఇంకేదో అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయాడని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు యలంక ప్యాలెస్లోనే దాచిపెట్టారు, దాక్కున్నాడని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏది నిజమో మనకు తెలియదు. ఆ దుబాయ్ అటు కొన్ని బృందాలు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒక బృందం యలంక ప్యాలెస్ కూడా వెళ్తే అక్కడ కూడా దొరకవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆయనకు మరో నోటీసు ఇవ్వాలంటూ సిట్ అధికారులకు సూచించింది. దీంతో ఈ నెల 9న విచారణకు రావాలని మరోసారి నోటీసు ఇచ్చారు. అయినా రాజ్ పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరు కాకుండా పరారైనట్లు సిట్ అంచనాకు వచ్చింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, ట్రాన్సాక్షన్లు తెలుస్తాయి, ఎక్కడి నుంచి వాడుతున్నాడో తెలుస్తుంది. ఆ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. అంటే డబ్బులతో పని లేదు, దోసుకున్న డబ్బు క్యాష్ రూపంలో ఉంటుంది అనుకుంటే అది వేరే సంగతి. మద్యం స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు 20,000 కోట్ల నష్టం వాటిల్లిందని వైసీపీ పెద్దలు 4,000 కోట్లు కమిషన్ల రూపంలో దోచుకున్నారని ప్రాథమికంగా తేలింది. 20,000 కోట్లు నష్టం వాడటం ఏంటో, 4,000 కోట్లు కమిషన్ రూపంలో దోచుకోవడం ఏంటో అర్థం కాలేదు. కాకపోతే దోచుకున్న దాంట్లో అది 80,000 కోట్ల, 1,00,000 కోట్ల అనేది పూర్తిగా విచారణలో జరిగితే కానీ తెలియదు. దాంట్లో 4,000 కోట్లు మాత్రం దుబాయ్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. 4,000 కోట్లు ట్రాన్స్ఫర్ అవడం వరకు వాస్తవం. దోచుకుంది ఎంత అనేది విచారణ మొత్తం పూర్తిగా కానీ తెలియదు. మద్యం తయారీదారుల నుంచి ప్రతి నెల 60 కోట్ల రూపాయలకు తగ్గకుండా వసూలు చేసి హైదరాబాద్లోని జూబిలీస్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత లిక్కర్ కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లో ఎంత మేరకు విక్రయించాలి అనేది రాజ్ కసిరెడ్డి నిర్ణయించారని సమాచారం.
కమిషన్లుగా దండుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీని వివరాలు రాబట్టేందుకు సదరు చిత్ర నిర్మాణ సంస్థలకు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత 9 నెలల నుంచి జరుగుతున్న చర్చ. సిట్ వేసిన దగ్గర నుంచి రకరకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మరి రాజ్ కసిరెడ్డి పారిపోయే వరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో అధికారులకి దేవుడికి తెలియాలి.